नहीं होता। अल्हम्दुलिल्लाह, अल्लाहुम्मा सल्लि अला मुहम्मद कमा तुहिब्बु व तर्दा। अल्हम्दुलिल्लाह, అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరికీ కూడా అల్లాహ్ తబారక తఆలా ఈ రమదాన్ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి నెలను పొందేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. ఈ నెలలో కొన్ని పుణ్యకార్యాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ మనం చేస్తున్న ఈ కొన్ని పుణ్యకార్యాలను తన దయాకరుణతో అంగీకరించుగాక. సోదరులారా, పెద్దలారా, రమదాన్ నెలలో అతి ముఖ్యంగా ధార్మిక గురువులు, మస్జిద్ యొక్క ఇమాములు ఒక ముఖ్యమైన పని చేయాలి. అది ఏమిటి అంటే, ఈ నెలలో అత్యధికంగా మన చుట్టుపక్కల ఉండే ముస్లిం సమాజం మస్జిద్కి వస్తారు కనుక ఆ విషయాలనే ప్రస్తావించాలి. ఏ విషయాల ద్వారా అయితే వారి యొక్క ఇహలోకం పరలోకం బాగుపడుతుందో. ఎందుకంటే కొద్దిమంది ఇమాములు ఎలా ఉంటారంటే సిలబస్ చెప్పుకుంటూ పోతారంటే, ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు, రమజాన్ కాబట్టి రంజాన్ టాపిక్ ఎత్తుకుంటూ వెళ్ళిపోదాం. 30 రోజులు ఒక 30 పేజీలు చిన్న పుస్తకం వస్తుంది, ఆ పుస్తకంలో 30 పేజీలు చదివేద్దాం, వినిపించేద్దాం. ఇలా ముఫ్తీలు అయితే పర్లేదు, అల్హమ్దుల్లా. జస్ట్ ఖురాన్ ఆయత్ చదివితే మనం చాలు, దాని తఫ్సీర్ ఏంటి, దాని యొక్క ముహద్దిసీన్లు ఏం చెప్పారు, ముఫస్సిరీన్లు ఏం చెప్పేస్తారు, బై హార్ట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ కొన్ని మస్జిదుల్లో ఇమాములు ఎలా ఉంటారంటే కేవలం ఆ నెలలో రంజాన్ కోసం దన్ 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 చదువుకుంటూ నెల అయిపోద్ది. ఆ నెలలో మాత్రమే కనపడతారు, మళ్ళీ సంవత్సరం దాకా కనపడరు వీళ్ళు. అందుకోసమే మస్జిద్ యొక్క ఇమాముల యొక్క బాధ్యత ఏమిటి అంటే, ఆ రమజాన్ నెలలో ఒకరోజు గుసుల్ కోసం మాట్లాడితే మరో రోజు తహరత్ కోసం మాట్లాడాలి. తహరత్ కోసం మాట్లాడితే ఆ తర్వాత వజూ కోసం మాట్లాడాలి. వజూ కోసం మాట్లాడితే ఆ తర్వాత వజూ భంగమయ్యే విషయాల కోసం మాట్లాడాలి. వజూ భంగమయ్యే విషయాలు మాట్లాడితే ఆ తర్వాత నమాజ్ యొక్క తప్పనిసరి ఫర్జులు, విధులు ఏంటో చెప్పాలి. నమాజ్ యొక్క ఫర్జులు అయిపోయిన తర్వాత నమాజులో వాజిబులు ఏంటో చెప్పాలి. నేను ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే, కనీసం మినిమం నాలెడ్జ్ అనేది కనుక మనం ఇవ్వగలిగితే, కొన్ని మసైళ్ళు వాళ్ళకి మనం చెప్పగలిగితే, వాళ్ళకి ఏమైనా తహరత్ గురించి అనుమానం ఉన్నా, వజూ గురించి అనుమానం ఉన్నా, గుసుల్ గురించి అనుమానం ఉన్నా, నమాజ్ గురించి అనుమానం ఉన్నా, వాళ్ళు టెన్షన్ పడిపోకూడదు, టెన్షన్ అయిపోకూడదు. అలా అవ్వకూడదు అంటే రమజాన్లో కేవలం ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్, లైలతుల్ ఖద్ర్, ఖద్ర్ 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 అని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా మనం చెప్పలేనంతా కూడా ఈ నెలలో చెప్పేద్దాం. వీళ్ళకి ఇక్కడ మొత్తం ఎరక్కొట్టేసి పంపించేద్దాం అంటే ఆ ఖదర్ ఒకటి గుర్తుండదు తప్ప అసలైన జీవితం అంతా కూడా ఇస్లాం యొక్క ఖదర్ ఉండదు. ఆ నెలలో ఘనత ఉండదు. ఆ నెల అయిపోయిన తర్వాత మిగతా 11 నెలలు ఇస్లాం యొక్క ఘనత అనేది ఉండదు మైండ్లో. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, అతి ముఖ్యంగా మస్జిద్ యొక్క ఇమాములు ఈ నెలలో కేవలం ఏదో రమదాన్ గురించి మాట్లాడడమే కాకుండా రమదాన్ తరువాత మిగతా 11 నెలల్లో ఈ ముస్లిం సమాజాన్ని ఎలా మనం సన్మార్గంలో పెట్టాలి, వారి ద్వారా జరుగుతున్న పొరపాట్లు ఎలా జరుగుతున్నాయి, వారు ఎక్కడ షిర్కులో ముబ్తలా అయిపోతున్నారు, ఎక్కడ వారు షిర్క్ అనేటువంటి పనిలో వాళ్ళు పూనుకుంటున్నారు, ఎక్కడ బిద్దతుల్లో పడిపోతున్నారు, ఇవన్నీ కూడా కాస్త ఆలోచించి అవే మాటలు మాట్లాడటం ద్వారా ఏమవుతుందంటే, ఈ మిగతా 11 నెలలు కాదు కదా, లైఫ్ లాంగ్ ఈ విషయాలను ఇన్షాల్లా అమలు చేస్తారు. ఆ పుణ్యం అంతా కూడా ఇన్షాల్లా మస్జిద్ యొక్క ఇమాంకు లభిస్తుంది. అందుకోసమే రంజాన్ నెలలో కేవలం రమజాన్ 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 షహరు రమజాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్, షహరు రమజాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్, షహరు రమజాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్.
చెప్పండి, తప్పనడంలా. కానీ ఇంకెప్పుడు అదే 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 కాకుండా అసలు రమజాన్ నెలలో వీళ్ళంతా వచ్చారు, వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. అతి ముఖ్యంగా ఈరోజు నేను ఏదైతే టాపిక్ మాట్లాడదలుచుకున్నానో ఈ టాపిక్ ఏమిటి అంటే ఇస్లాంలో పరిశుభ్రత. అసలు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాలి, ఎందుకోసం అసలు ఈ టాపిక్ ఎందుకు ఎత్తాలి అని చెప్పంటే కేవలం ఇస్లాంలో పరిశుభ్రత అనగానే స్నానం చేసేసి బట్టలకు సెంటు కొట్టుకోవడం కాదండి. పూర్తి జీవన విధానాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత పరిశుభ్రంగా ఒక విశ్వాసి ఉండాలి, ఎంత పరిశుభ్రంగా ఒక విశ్వాసి బ్రతకాలి, విశ్వాసి యొక్క జీవన విధానం ఏ రకంగా ఉండాలి అని ప్రవక్త వారు స్వయంగా చెప్పారు, చేసి చూపించారు. ఖురాన్ కూడా అదే విషయాలు నొక్కి వక్కానించింది, చెప్పడం జరిగింది. అదే మీకు ముందు ఖురాన్ ayat చదివాను. నిశ్చయముగా అల్లాహ్ తౌబా చేసేవారిని మరియు పరిశుభ్రంగా ఉండేవారిని ప్రేమిస్తాడు. పరిశుభ్రత అంటే నేను కేవలం స్నానం చేసి సెంటు కొట్టుకోవడం కాదు. అతి ముఖ్యంగా సోదరులారా, పెద్దలారా, ప్రస్తుత సమాజంలో ఈ పరిశుభ్రత విషయంలో దూరంగా ఉన్నవారు ఎవరు అంటే అత్యధికంగా ఆడవాళ్ళు. ఆడవారు అత్యధికంగా దూరంగా ఉన్నారు. ఈ మాటలు నేను చెప్తే కొద్దిమంది ఆడవాళ్ళు తిట్టుకున్నా, నాపై శాపనార్థాలు కొందరు పెట్టుకున్నా, ఇది ఇళ్లలో జరిగేటువంటి ఒక వాస్తవం. ఇది వాస్తవం. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే ఆడవారు నిద్ర లేచిన వెంటనే చేయవలసిన పని ఏమిటి అంటే బ్రష్ చేసుకోవడం. అది ప్రస్తుత సమాజంలో ఆడవారిలో చాలా తగ్గిపోయింది. బ్రష్ చేసుకోవడం ఎందుకు అంటే దైవ ప్రవక్త వారి యొక్క సాంప్రదాయం సున్నతి ఏంటండి? నిద్ర లేచిన వెంటనే ప్రవక్త గారు ఏం చేసేవారు? మిస్వాక్ చేసేవారు. ప్రవక్త వారు నిద్ర లేచిన వెంటనే వారి పని. మరికొన్ని గ్రంథాల్లో ఏం రాయబడి ఉందంటే నిద్ర లేచిన వెంటనే ప్రవక్త వారు 2 చేతులని కడుక్కునేవారు. మరికొన్ని గ్రంథాల్లో ఉంది. అంటే పురుషులైనా స్త్రీలైనా నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటి అంటే మిస్వాక్, బ్రష్ చేయడం. మిస్వాక్ చేస్తే ఓకే, కానీ మన వాళ్ళు మిస్వాక్లా చేయరు కదా. సంవత్సరం అయిపోతుంటది, రంజాన్కు అంటాడు, అదే రంజాన్ వచ్చేస్తుంటది, ఇంకా అదే పలుపు తోముతా ఉంటాడు. మొత్తం అలా తోమి 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 దీంట్లో ఉన్న క్రిములన్నీ కూడా మిస్వాక్లో వెళ్ళి మళ్ళీ నోట్లోకి వెళ్తుంటాయి. మళ్ళీ లాగుతుంటాడు, మళ్ళీ మిస్వాక్లోకి వస్తాయి, మళ్ళీ నోట్లో ఎడుతుంటాడు, మళ్ళీ నోట్లోకి వెళ్తుంటాయి. ఒక సంవత్సరం మిస్వాక్ వాడతారు మనోళ్ళు. ఇది మిస్వాక్ వాడే విధానం ఇది కాదు కదా. వాడాము, దాన్ని శుభ్రంగా నమిలాము, అక్కడ పీచు తీసేసాము, శుభ్రంగా కడుక్కున్నాం, పెట్టుకున్నాం, మళ్ళీ మొదలెట్టాం, మళ్ళీ గట్టిగా నమిలాం, మెత్తగా పీస్ కింద చేసాం, దాన్ని బ్రష్ కింద చేసాం, ఆ తర్వాత ఆ పీసుని లాగి పడేసాం. ఇలా మిస్వాక్ అవ్వాలి. మిస్వాక్ అవ్వదు. రంజాన్ కొంటే వచ్చి రంజాన్ వచ్చేస్తుంది, ఇంకా అవ్వదు. మిస్వాక్ మే క్యా బరకత్ హై జీ, మిస్వాక్ మే బరకత్ నే హై, తుమే హోనే దేతే నే హై. అసలే ఏమనంటే మిస్వాక్ లో భలే బరకత్ ఉందండి. బరకత్ కాదండి, దాన్ని అసలు మీరు ఎక్కడ దాన్ని అవనిస్తున్నారు. కొద్దిమంది మిస్వాక్ చేస్తానని చెప్పి పళ్ళు తోవడం మానేస్తారు. జస్ట్ మిస్వాక్ ఇలా పైపైన చేస్తారు కదా, పళ్ళు తోవడం మానేస్తారు. దానివల్ల చాలా దుర్వాసన వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే మిస్వాక్ని మనం మిస్వాక్లో చేయం కదా, పుణ్యాల కోసం. దర్ 70 నమాజులుగా సవాబ్ ఆ జాతా ముझे. సోదరులారా, సోదరీమల్లారా, అతి ముఖ్యంగా ఆడవారైనా మగవారైనా మొట్టమొదట లేచిన వెంటనే చేయవలసిన పని ఏమిటి అంటే బ్రష్ చేయడం. బ్రష్ చేయడం. ఆ నోటి దుర్వాసన వస్తూ ఉంటే భార్య భర్తతో ఎలా మాట్లాడతారు, భర్త భార్యతో ఎలా మాట్లాడతారు? ఇబ్బంది పడుతూ మాట్లాడతారండి. పైకి చెప్పుకోరు కానీ ఇబ్బంది పడుతూ మాట్లాడతారు. సువాసన కాదు కదా దగ్గరికి వచ్చేసి మాట వినడానికే. అందుకే అల్లాహ్కే నబీ యొక్క సాంప్రదాయం ఏంటంటే ఉదయం లేవగానే మొట్టమొదటి పని మిస్వాక్ చేయడమే. మిస్వాక్ చేయడమే. ఇక రెండో పని అతి ముఖ్యంగా ఆడవారికి సంబంధించిన పని ఇది. వారు లేచిన వెంటనే తలను కాస్త శుభ్రంగా చేసుకోవాలి. జుట్టు చెదిరిపోద్ది కదా. మనకైతే
తల వెంట్రుకలు ఎక్కువ ఉండవు, ఆడవాళ్ళకి చెదిరిపోద్ది. శుభ్రంగా చేసుకోవాలి ముందు దాన్ని. ఏంటి ఇవి కూడా ఇస్లాంలో చెప్పబడ్డాయా? చెప్పబడ్డాయి. మనకు తెలీదు, చదువుకోలే అంతే. ఇలాంటి టాపిక్లు ఎక్కడ వినలా, చదువుకోలా ముందు మనం ఇలాంటి టాపిక్స్ పనిగట్టుకొని వినలేదు. అందుకోసం ఏంటి ఇవన్నీ ఉంటాయా అనిపిస్తుంది మనకి కొత్తగా వింటాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి యొక్క తల వెంట్రుకలు చిందరవందర గందరగోళం కింద ఎలా పడితే అలా పడిపోయి ఉన్నాయి. ప్రవక్త వారు ఏమన్నారంటే, అయ్యా నీ తల వెంట్రుకలను సక్రమంగా నిదానంగా చేసుకో, అందవికారంగా కనపడవద్దు. అందవికారంగా కనపడాలా కనపడకూడదా? మరి భార్య తెల్లవారితే ఆ జుట్టు చింపిరి జుట్టు కింద అలా చెదిరిపోయి ఉంటే, ఆ జుట్టేసేసుకునే వంటలో, ఆ జుట్టేసేసుకునే పనులు, ఆ జుట్టే కొద్దిగా ఆ హెయిర్ని కొద్దిగా శుభ్రం చేసుకోమ్మా ముందు తల్లి. నేను చెయ్యొద్దంట్లా, అలాగని బాగా అందమైన అమ్మాయిలా తయారవ్వమని చెప్పట్లా నేను. ఆ హెయిర్ని కొద్దిగా, ఆ జుట్టుని ముందు కాస్త శుభ్రంగా చేసుకొని, ఆ లబ్బర్ పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో పెట్టుకొని ఆ తర్వాత పని చేయండి, ఇంట్లో పని. అలాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం స్వయంగా తమ యొక్క తల వెంట్రుకల మీద శ్రద్ధ పెట్టేవారు. షమాయిలే తిర్మిజీలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రవక్త వారి జీవిత చరిత్ర మనం చూస్తే అర్థమవుతుంది. వారెప్పుడూ కూడా తమ యొక్క వెంట్రుకలను చిందరవందరగా ఉండనిచ్చేవారు కాదు. అందంగా పెట్టుకునేవారు, నూనె పెట్టుకునేవారు, వాటిని అప్పుడప్పుడు దూతూ ఉండేవారు ప్రవక్త వారు. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ రోజున ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా తక్కువ మంది ఉన్నారు. తల వెంట్రుకల్ని నీట్గా చేసుకునేవాళ్ళు. కొద్ది మందికి అయితే అల్లా క్షమించుగాక ఆ తలలో డాండ్రఫ్ అంటారు కదా, చుండ్రు లేదా పేలు, అవి పట్టేసి ఉంటాయి. వాటిని శుభ్రం చేసుకోవడం బాధ్యత. పేలు గురుగుడు అంటారు కదండి, పేలు గురుగుడు గుండె అయిపోతుంటది. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేమండి. మా స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళ అమ్మాయికి అదే ప్రాబ్లం. అఫ్రోజ్బిలాగా మా పాప పేనుగురుగుడికి గురి అయిపోయింది, అంటే లోపల మొత్తం తినేస్తుంది, ఏం చేయాలని చెప్పి అడిగితే, నేను ఎవరిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, వేప నూనె ఉంటుంది కదా, వేప నూనె దాన్ని బాగా ఎక్కువగా పెడుతూ ఉండండి అదే ప్లేస్లో అని చెప్పంటే, ఆ వేప నూనె పెట్టగా అల్హమ్దులిల్లాహ్ సెట్ అయిపోయింది. స్టార్టింగ్లో కాబట్టి సెట్ అయిపోయింది. అదేవిధంగా సోదరులారా, సోదరీమణులారా, ఆడవారు అతి ముఖ్యంగా ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మగోళ్ళు కూర్చోబెట్టి ఆడవాళ్ళు టాపిక్ చెప్తారు అనుకుంటారేమో మీరు. టాపిక్ ఆడవాళ్ళదే, కానీ మనం కూడా అప్పుడప్పుడు చెప్పాలంటే ఇవి తెలియాలి మనకు ముందు. పైన ఆడవాళ్ళు ఉన్నారు, కింద మగవాళ్ళు ఉన్నారు. వినేవాళ్ళు వింటారు, లేని వాళ్ళు మనవాళ్ళు వెళ్ళి చెప్తారు. అలా కాదు, ముందు నీ హెయిర్ సరి చేసుకో, కాస్త ఉదయం లేవగానే బ్రష్ చేసుకో. దురదృష్టం ఏంటో తెలుసా అండి, మన ఆడవాళ్ళు వింటారు, ఇప్పుడు ఆడవాళ్ళు వింటలేదు కూడా. పిల్లలు అబ్బే తుమే బోలా నక్క జీ ముజే నీతి కబుర్లా అంటున్నారు. అవి క్యా బోల్తీనా? అరే మంచిగా చెప్తుంటే కూడా వినకపోతే ఎలా చెప్పండి? అల్లా క్షమించుగాక. ఉదయం లేవగానే ఆడవారు ఇంట్లో పనిలో మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే శుభ్రంగా తుడుచుకోవడం. శుభ్రంగా తుడుచుకోవాలా. రెండవ పని ఏంటంటే సుగంధ ద్రవ్యాలతో ఉండాలి ఎప్పుడు ఇల్లు. మీరు బకూరే వేసుకుంటారో, రూమ్ స్ప్రే కొట్టుకుంటారో, మీరు ఏదైనా చేసుకోండి, ఇల్లు సువాసనతో ఉండాలి. ఎందుకని? అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, విశ్వాసానికి 72కి పైగా శాఖలు ఉన్నాయి. విశ్వాసానికి 72కి పైగా శాఖలు ఉన్నాయి. అందులో ఒక శాఖ ఏంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచడం. ముహద్దిసీన్లు ఈ హదీస్ యొక్క వివరణలో రాశారు. ఏమని? ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం కూడా విశ్వాసంలో ఒక శాఖ, ఒక భాగం అని చెప్పి. ఇల్లు తొడవడానికి ఆడవాళ్ళ ఉదాహరణకి ఒక్కొక్క ఇంట్లో మగపిల్లలే ఉంటారండి, నో ప్రాబ్లం, ఎందుకంటే మగోళ్లే కాబట్టి. ఆడపిల్లలు ఉన్న ఇంట్లో కూడా తల్లి అరిచి చచ్చిపోద్ది.
ఘర్కి జాడో ఘర్ జాడో ఘర్ జాడో ఘర్ జాడో అంటే అబ్బే ఆ ఇల్లు తొడవమని తల్లి చెప్పి 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 వీళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు, స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళిపోతారు. మీ ఇంట్లో కనీసం బట్టలు మడతెట్టుకోండి అని చెప్పేసి ఆడవాళ్ళు చెప్తున్నారు. ఆడపిల్లలకి అండి, మగవాళ్ళకి నేను చెప్పట్లా. ఆడపిల్లలకి చెప్తుంటే అన్నయ్య చేయమనొచ్చు కదా. అన్నయ్య బయట పని చేయాలమ్మా, అమాయకురాల. అన్నయ్య మగోడు, అతడు సంపాదించాలా, అతడు బయటికి వెళ్ళాలా, కష్టపడాలా, అది అతడి బాధ్యత. ఇంట్లో బాధ్యత నువ్వు ఒక కూతురుగా, రేపన్నాడు ఒక భార్యగా, రేపన్నాడు ఒక బిడ్డలకు తల్లిగా ఇంట్లో ఎలా శుభ్రంగా ఉండాలో నువ్వు నేర్చుకోవాలి. అన్నయ్య చేయమనొచ్చు కదా, తమ్ముడిని చేయమనొచ్చు కదా, మళ్ళీ దీని మీద కూడా వంకలు. సోదరులారా, సోదరీమణులారా, ఇంటిని శుభ్రంగా ఉంచడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే విశ్వాసానికి 72కి పైగా శాఖలు ఉన్నాయి. అందులో ఒక శాఖ ఏంటంటే ఇంటి శుభ్రం. ఇంటి శుభ్రం. దైవదూతలు ఆ ఇంట్లోనే వస్తారు ఏ ఇంట్లో అయితే పరిశుభ్రత మరియు సువాసనలు ఉంటాయో. ఏంటండి, దైవదూతలు ఎక్కడికి వస్తాయి? నా మాట కాదు, ఇవన్నీ హదీసులో చెప్తున్నా నేను. దైవదూతలు నాపాక్ జగా నహి ఆయేంగే. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో దైవదూతలు ఉండరు, పరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లోనే ఉంటారు. అలా పరిశుభ్రంగా ఉండేటువంటి ప్రదేశాల్లో మొట్టమొదటిది మస్జిద్ అయితే, రెండోది మన ఇల్లుగా మార్చుకోవాలి. ఆ ఇల్లుగా మార్చాలంటే మన వల్ల కాదు, అది ఆడవాళ్ళు బాధ్యతగా తీసుకోవాలి. అది నా ఇంటిని నేను శుభ్రం చేసుకోవాలి కదా. నా ఇంటికి నేను ఆ సాంబ్రాన్ని వేస్తారో, ఆ బకూరు వేస్తారో, రూమ్ స్ప్రే వాడతారో, ఏదైనా వాడండి, కానీ సువాసనతో వాడాలి. ఇక్కడ మళ్ళీ కొద్ది మందికి డౌట్ వస్తుంది, రూమ్ స్ప్రే వాడచ్చా గురువు గారు, అందులో ఆల్కహాల్ ఉంటది కదా. ఆల్కహాల్ని మనం అలా కొట్టగానే కళ్ళు తిరిగి పడవు. ఆ ఆల్కహాల్ వేరు, ఇది వేరు. ఆల్కహాల్ 6 రకాలని చెప్పి ముఫ్తీ తకీ ఉస్మానీ సాబ్ దామత్ బర్కాతు మొత్తం వివరణ ఇచ్చారు. అందులో రూమ్ స్ప్రేలో మరియు మామూలు బాడీ స్ప్రేలో వాడే ఆల్కహాల్ ఈ మత్తు వచ్చే ఆల్కహాల్ కాదు నాయన. అందుకోసమే ఎవరైనా కొట్టుకున్నా నమాజ్ కూడా అవుతుంది, ఎవరైనా ఇంట్లో కొట్టుకున్నా కూడా అది పాపం అయితే కాదు. ముఫ్తీ ఉన్నారు, ముఫ్తీ ఎదురుగానే ఈ మాటలని చెప్తున్నాను నేను, అల్హమ్దులిల్లా. సోదరులారా, సోదరీమణులారా, ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి. ఆ పరిశుభ్రంగా ఉంచడంలో బాధ్యత ఏమిటి అంటే, ఆడవాళ్ళు ఇంటిని తుడవడంతో పాటు ఉదయం లేవగానే ఇంట్లో బట్టలంటే గుర్తొచ్చింది, బీరువాలో తప్ప బట్టలు అన్ని దిక్కుల్లో ఉంటాయండి. కొన్ని ఇళ్లలో సోఫాల్లో కనబడుతుంటాయి, కుర్చీల్లో కనబడుతుంటాయి, మంచాల మీద కనబడుతుంటాయి, ఆఖరికి ఇంటి గుమ్మం మీద కనబడుతుంటాయి, ఇంటి తలుపుల మీద కూడా కనబడుతుంటాయి. పోనీ ఆడవాళ్ళు తీయకపోతే కనీసం నేను మగవాడిని, అరే నేనన్నా తీయాలి కదా, కొద్దిగా శుభ్రంగా ఉంటది కదా ఇల్లు అని చెప్పేసి మనం కూడా కుర్చీలో ఉన్న బట్టలు ఏదో కాసేపు టైం ఉంది కదా మడతెట్టి వెళ్దాం. అబ్బే, అస్సలు మనం మడతెట్టకూడదు. మన యొక్క ఇగో హట్ అయిపోద్ది మనకి. మనం బట్టలు మడతెట్టడం ఆళ్ళ పని. అల్లాహ్కే నబీ స్వయంగా బట్టలు ఉతుక్కున్నారు. ఉతుక్కోవడం ఏకంగా ప్రవక్త వారు స్వయంగా బట్టలు ఉతుక్కున్నారు. నా ఆవిడ చూసిందంటే మీరు ఉతుక్కోండి అంటది. ఇప్పుడు సున్నతి కదా, ఉతుక్కోండి. ఇంకా మీరు మన భయాల్లో చెప్పారు కదా, మీరు నిన్న నేను మీ భయాన్ అంటది. పర్వాలేదు, అల్హమ్దులిల్లా, వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి కదా, పెద్ద కష్టం కూడా కాదు ఇప్పుడు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా బట్టలు ఉతుక్కున్నారు, స్వయంగా ఆ బట్టలు ఆరబెట్టేవారు, స్వయంగా అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పులు కుట్టుకునేవారు. తప్పేముందండి? ఇంట్లో బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి చిందరవందరగా. మనం తీసాం. ఒకవేళ ఆడపిల్ల ఉంటే అమ్మ కొద్దిగా బట్టలు మడతెట్టా అని చెప్పాను. ఒకవేళ వాళ్ళు మడతెడితే ఓకే, మడత పెట్టకపోతే మనం మడతెట్టాం, మన బాధ్యత అనుకొని. ఎందుకంటే మన ఇంట్లో ఒక్కసారి ఎవరైనా అడుగు పెడితే, అబ్బా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళానండి ఒక్కసారి అండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే నాకు మస్జిదా ఇల్లు అన్న తేడా లేదండి, అంత అందంగా ఉందండి వాళ్ళ ఇల్లు అనుకోవాలి తప్ప, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళానండి అఫ్రోజ్ గారి ఇంట్లో ఎంత చండాలం అనుకున్నారో, ఆ దుర్వాసన ఏంటి, ఆ ఇంట్లో బట్టలేంటి, మీరు చూస్తే విరక్తి వచ్చేస్తుందండి. మా ఇల్లు అలా లేదండి, అందరూ ఉదాహరణ చెప్తున్నాను అంతే. అలా అనుకున్నారా, అయిపోయింది, ఖతం. నేను జీవితంలో భయపడినటువంటి 2 ఇల్లులు, 2 ఇళ్లకి వెళ్ళాను, భయపడ్డాను, జీవితంలో భయపడ్డాను. ఆ భయం ఇప్పటికీ పోలా. ఆ ఇళ్లలోకి వెళ్ళి దగ్గర నాకు తెలిసి ఒక 7-8 ఏళ్ళు అవుద్ది, కోవిడ్ కంటే ముందు.
తారత్ ఖానాలో వాసన వస్తుంది చూసారా, తారత్ ఖానా బైతుల్ ఖలాలో వాసన వస్తుంది చూసారా, ఆ ఇంట్లో సేమ్ దుర్వాసన. మన ఇల్లే, మన వాళ్ళ ఇల్లే, బయట వాళ్ళ ఇల్లు గురించి నేను చెప్పట్లా. ఏ ముస్లిం అయితే తన ఒంటిని, తన ఇంటిని, తన బట్టని పరిశుభ్రంగా ఉంచుకోవాలో అలాంటి ముస్లిం యొక్క ఇల్లే అంత చండాలంగా, అంత అసహ్యంగా, అంత దుర్వాసనతో ఉంటే ఎవరైనా మళ్ళీ వస్తారా? ఒక ఇల్లు అది. రెండో ఇంట్లోకి వెళ్ళా, ఆ ఇల్లు ఎంత దారుణం అంటే పాత ఇనప కొట్లోకి వెళ్ళానో ఇంట్లోకి వెళ్ళానో అర్థం కాల నాకు. అదే పాత ఇనప కొట్లోకి వెళ్ళానా నేను, లేదా ఇంట్లోకి వెళ్ళానో తెలియలేదు నాకు. దీనికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే ఆడవారి యొక్క బాధ్యత లేదు. ఆ ఇంట్లో ఏం లేదండి, ఆడవారికి బాధ్యత లేదు. భర్త గట్టిగా చెప్పలేడు, చెప్తేనేమో ఈ మధ్య ఆడవాళ్ళకి అలుగుళ్ళు ఎక్కువైపోతున్నాయి. మగోళ్ళు కూడా చెప్పట్లా, కొద్దిమంది అల్లా క్షమించుగాక. అమ్మ వచ్చేస్తాను అంటున్నావు కదా, దేనికమ్మా, ఏమైంది, కారణం ఏంటి అని చెప్పి అడగట్లా, వచ్చే చూసుకుందాం, मुझे मालूम है बहुत अच्छा है, उसे कैसा తాట निकालना के वैसा. దేనికి తాట తెస్తా? అసలు ఏం జరిగిందో అడగలేదు, ఏం జరుగుతుందో తెలుసుకోలేదు. అమ్మాయి వచ్చేస్తాను అనగానే వచ్చే అంటాం కాదు. సోదరులారా, సోదరీమల్లారా, అతి ముఖ్యంగా ఆడవారి యొక్క బాధ్యత ఇంటిని శుభ్రంగా ఉంచడం. బాగా గుర్తుంచుకోండి, మన ఇల్లును చూసి అవతల వాళ్ళు అంచనా వేసేస్తారు. వీళ్ళు ఎంత గౌరవంగా ఉంటారు, ఎంత అసహ్యంగా ఉంటారు, ఇంటిని చూసి అంచనా వేసేస్తారు కొద్దిమంది. ఇల్లు అంటున్నానండి, ఇల్లు చాలా దూరం మాట. చెప్పులు స్టాండ్ చూసి అంచనా వేసేస్తారండి కొద్దిమంది. చెప్పులు స్టాండ్ చూసి బయట లెక్కలేసేస్తారు తెలుసా. కొద్దిమంది ఉంటారండి పెద్దోళ్ళు, ఏంట్రా చెప్పులు ఎలా పడతా అలా పడేసారు, ఇలా ఈ చెప్పులు ఎలా ఉన్నాయంటే లోపల ఎలా ఉంటారో అని లెక్కేస్తారు పెద్దోళ్ళు. దానికోసమే సోదరులారా, సోదరీమల్లారా, ఇంటి శుభ్రత చాలా ముఖ్యం. ధార్మిక గ్రంథాల్లో రాయబడింది, మహాప్రవక్త వారి యొక్క ఒక శిష్యుడు ఒక అద్దె ఇంట్లో ఉన్న కారణంగా ఆ అద్దె ఇంటికి మట్టి అవసరం వచ్చి ఆ మట్టిని కాస్త ఇలా గీకారు ఆయన. మట్టి గీకారు ఆయన, అది ఇంకేదో ఒలిగితే ఆ ఇంటిని కాస్త దూరం చేయడం కోసం ఆ సహబీ గారు అలా ఇంటి యొక్క మట్టిని గీకారు. దాని గురించి తర్వాత ఆలోచించి ఎంత భయపడ్డారంటే, ఒకవేళ అల్లా నన్ను తీర్పు దినం రోజున నేను అద్దింట్లో ఉన్నాను కదా, నీవు ఆ యజమానికి తెలియకుండా ఆ మట్టిని ఎందుకు గీసావయ్యా అని చెప్పి అడిగితే నేను తీర్పు దినం రోజున అల్లాకి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి ఆ భయం నాలో వచ్చేసి నాకు ఆ రాత్రి నిద్ర పట్టలేదన్నారు ప్రవక్త వారి యొక్క శిష్యుడు. ఈ రోజున అద్దింట్లోకి వెళ్ళి బేకులు ఒక మాట అడగడం కూడా ఉండదు. మేము అద్దె కడుతున్నాం కదా, అద్దె కడుతున్నామని బెజ్జాలు ఎట్టేస్తారా? ఏంటి అద్దె కడుతున్నామని, ఏదో అవసరానికి ఏమండి ఒక మాట ఏమండి ఇలా కొద్దిగా ఇంట్లో క్లాంపులు వేసుకోవాలండి, ఆ బట్టల కట్ట తగిలించుకోవాలి కదా, ఒక మాట కనీసం. అబ్బే ఏసీ పెట్టించుకున్నాడని ఇంత పెద్ద బెజ్జం పెట్టేసి ఆ వెళ్ళేటప్పుడు కనీసం మంచిగా పూడ్చి కూడా వెళ్ళరు కొద్దిమంది. అబ్బే అది చేసుకుంటాడులే, ఇల్లు ఎందుకు కడగాలే, మేము వచ్చినప్పుడు ఏమైనా కడిగిచ్చాడా? ఆయన కడిగిచ్చినా ఇవ్వకపోయినా మనం కడుక్కోవాలి, అది మన బాధ్యత. వెళ్ళేటప్పుడు మనం కడిగి ఇవ్వాలి, మన బాధ్యత అది. ఒక ముస్లిమ్స్ ఉండేవారండి ఫ్యామిలీ, 10 ఏళ్ళు ఉన్నారు గురువు గారు, నాతో చెప్తున్న మాటలు ఇవన్నీ. 10 ఏళ్ళు ఉన్నారు గురువు గారు మా ఇంట్లో, ముస్లిం గారు మళ్ళీ హిందూ చెప్తున్నారు, ఒక సోదరుడు హిందూ సోదరుడు చెప్తున్నారు. 10 ఏళ్ళు ఉన్నారు గురువు గారు, ఎంత మంచి ఫ్యామిలీ అంటే నిజంగా వాళ్ళని చూస్తే చాలా సంతోషం కలిగేదండి, చాలా నీట్గా ఉండేవారు గురువు గారు. అలా ఒక మంచి అనేది మనం ఆ ఇంట్లో వదిలేయాలి తప్ప, ఒక సాయిబులకి ఇచ్చామండి, ఇల్లు తగలెట్టేశారండి బాబా, నాశనం చేసేసారు మొత్తం అంతా. ఆ దెబ్బకి మళ్ళీ సాయిబులకి అద్దెకి ఇవ్వలేదు ఇంక ఇల్లు, మళ్ళీ ఇవ్వకూడదని మేము ఫిక్స్ అయిపోయామండి అని చెప్పి ఆ రకమైన ఒక ముద్ర వేసి మనం ఇంట్లో వెళ్ళకూడదు, బయటికి అలా వెళ్ళకూడదు. సోదరులారా, సోదరీమల్లారా, అందుకోసమే అతి ముఖ్యంగా ఆడవారితో చెప్తున్నాను,
ఇంటి శుభ్రం మీ బాధ్యత, ఇంటిని అందంగా పెట్టుకోవడం మీ బాధ్యత, ఇంటిని ఎప్పుడు సువాసనతో ఉంచుకోవడం మీ బాధ్యత. ఒకవేళ మీరు ఈ బాధ్యతను కనుక విస్మరిస్తే, ఒకవేళ కనుక మీరు ఈ బాధ్యతను కనుక విడిచిపెడితే దీని యొక్క నష్టం ఏమిటి అంటే మీ ఫ్యామిలీ అంతా కూడా అనుభవించాల్సి వస్తుంది, మీ ఫ్యామిలీ అంతా కూడా నష్టపోవాల్సి వస్తుంది. తక్కువ విషయమేం కాదండి, ఇంటిని శుభ్రంగా ఉంచడం అంటే మాటలేం కాదు, చాలా ముఖ్యం. అది విశ్వాసంకి 72 శాఖలు అన్నారు ప్రవక్త గారు. అందులో ఒక శాఖ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రంగా ఉంచుకోవాలి. అది అద్దిల్లా అవనివ్వండి, నో ప్రాబ్లం, కానీ నీట్గా ఉండాలంతే, నీట్గా ఉండడానికి ప్రయత్నించాలంటే. అదేవిధంగా సోదరులారా సోదరీమణులారా, నా ఆఖరి కొన్ని మాటలు, అతి ముఖ్యంగా మన పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టడానికి ప్రయత్నించాలి. హెల్దీ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారం. 10 रुपये दो बच्चा को, कुरकुरे मोहल्ले के आता. ఎలా తయారైపోయారని ఉన్నారా ఆడవాళ్ళు? అండి కొద్దిగా ఆయిల్ ప్యాకెట్ తండి, కొద్దిగా గోధుమ పిండి తండి. పిల్లలు బిస్కెట్లు అడుగుతున్నారు, చేద్దాం ఇంట్లో. మా టైంలో ఇప్పుడా 10 రూపాయల వాడిని కురుకురే కొనుక్కొచ్చేస్తాడా, 10 రూపాయల వాడి మ్యాగీ కొనుక్కొచ్చేస్తాడా? ఏంటి ఇంకెప్పుడు ఆ బయట ఫుడ్డే పిల్లలకి? మా ఓడికి దగ్గు వస్తుందండి, ఆవేశం వస్తుందండి, ఇరేషనాలు అవుతున్నాయండి, కడుపు నొప్పి రాదా? తల్లిగా బాధ్యత తీసుకొని మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం పెట్టడానికి మనం ప్రయత్నించకపోతే రాదా? ఆరోగ్యం పాడవుదా? సోదరులారా సోదరీమణులారా, పిల్లలకి ఆహారం మంచిది పెట్టడానికి ప్రయత్నించండి. ఆరోగ్యాలు పాడైనవి అంటే వైద్యానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన రోజులండి ఇవి, ఆషామాషి కాదు. అబ్బే ఒకసారి జస్ట్ అలా వెళ్ళి చూడండి హాస్పిటల్కి ఎప్పుడన్నా. అలా వెళ్ళగానే చెయ్యి కూడా పట్టుకోండిలా. ఇదివరకు రోజుల్లో చెయ్యి పట్టుకునేవారు, టెస్ట్ చేసేవారు, అన్ని చెప్పేవారు. ఇప్పుడు చెయ్యి కూడా పట్టుకోట్లా. అక్కడికి వెళ్ళండి, రైట్ సైడ్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఆ పక్కకి వెళ్ళండి స్కానింగ్ ఉంటుంది, ఈ పక్కకి వెళ్ళండి ఎక్స్రే ఉంటుంది. ఏంటన్నీ అందులోనే, ఇంకన్నీ అందులోనే. ఆ ఎక్స్రే, ఆ స్కానింగ్, ఆ బ్లడ్ టెస్ట్ వాటికే 2000. మనోడు తినేది 10 రూపాయలు కురుకురే ప్యాకెట్లు మాత్రమే. సోదరులారా సోదరీమణులారా, ఆడవారి యొక్క బాధ్యత, నేను నా పిల్లలకి మంచి ఆహారం పెడుతున్నానా లేదా, మంచి ఆహారం నేను ఇస్తున్నానా లేదా. ఇది మనం చేయకపోతే మన పిల్లల యొక్క ఆరోగ్యం, మన భర్త యొక్క ఆరోగ్యం, మన ఇంట్లో ఫ్యామిలీ ఆరోగ్యం అంతా పాడైపోద్ది. భర్త యొక్క ఆరోగ్యం ఎలా పాడైపోద్ది? కర్రీ పాయింట్స్ ఆతే వक्त 20 रुपए के जरा सालन लगा डालो. షాప్ నుంచి వచ్చేటప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళి ఒక 20 రూపాయలు కూర కట్టించుకొచ్చాయండి. సాయంత్రం వచ్చేటప్పుడేమో కొద్ది సాంబార్ కట్టించుకొచ్చాయండి, 2 ఆమ్లెట్లు వేసేస్తాను, ఇద్దరం తినేద్దాం. ఏంటి ఆ కర్రీ పాయింట్కే జీవితం అంతా కూడా? ఇది బాధ్యత కాదా? పెళ్లి చేసుకున్నాడు భర్త, ఏం పనులు ఉన్నాయండి ఈ రోజుల్లో? మామూలుగా మనలో అన్నమాట. బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ వచ్చేసింది. ఏంటంటే పొయ్యి దగ్గర కూర్చొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఓదాల్సిన బాధ లేదు, గ్యాస్ స్టవ్లు వచ్చేసినాయి. చపాతీలకు కూడా ఏవో మిషన్లు వచ్చేసినాయి అంటండి, అందులో అయితే పిండి అదే నిలిపేస్తుందంట. ఏ లోపల నడపట్లేదు ఆడవాళ్ళు కూడా. ఆ చపాతీని చేయడానికి కూడా ఆడవాళ్ళకి కష్టం లేదు, మళ్ళీ దానికి ఏం వచ్చేసినాయి అంటే అలా పెట్టి అలా అనగానే చపాతీ తయారైపోద్దంట. ఏంటి ఎంత సుఖాలు ఉన్నప్పుడు కూడా కొద్దిగా భర్తకి మంచి కూర వండి పెట్టడానికి బాధ. సోదరులారా సోదరీమణులారా, భర్త ఆరోగ్యం పాడైందంటే, పిల్లల ఆరోగ్యం పాడైందంటే, హాస్పిటల్కి వెళ్ళి డబ్బులన్నీ పాడు చేసుకోవడంతో పాటు భర్త యొక్క ఆరోగ్యం పాడైన తర్వాత సంపాదించేటువంటి ఒకే ఒక ఆధారం మగవాడు, భర్త. అతన్ని తర్వాత మీరు బాగా హెల్దీ ఫుడ్ పెట్టి హెల్దీగా చేసేద్దామన్నా, మొత్తం ముందు నాశనం చేసేసి తర్వాత అతన్ని హెల్దీగా చేద్దామన్నా చాలా టైం పట్టేస్తుందండి, చాలా టైం పట్టేస్తుంది. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, ఇంటి యొక్క శుభ్రత చాలా బాధ్యత. అందుకోసమే హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, విశ్వాసంకి 72 పైగా శాఖలు ఉన్నాయి, అందులో ఒక శాఖ ఇంటి యొక్క శుభ్రం అని చెప్పేసి. అదే విధంగా సోదరులారా సోదరీమణులారా, మనం రమజాన్ నెలలో ఉన్నాం. అల్హమ్దులిల్లా, ఇప్పుడు రంజాన్ నెలలో ఎలాగైతే నమాజులు చదువుతున్నామో, ఉపవాసాలు ఉంటున్నామో, దాన ధర్మాలు చేస్తున్నామో,
ఖురాన్ చదువుతున్నామో, అల్లా నామస్మరణ చేస్తున్నామో, ఇవన్నీ కంటిన్యూ అవ్వాలి. ఇవన్నీ కంటిన్యూ కాకుండా కేవలం రంజాన్లో బాగా ఎరగదీసేసాం, బీభత్సంగా చేసేసాం, రంజాన్ అవగానే మొత్తం వదిలేసాం, ఈ రకమైన జీవితం గడిపితే మన జీవితం ఇహలోకంలో కూడా అసాఫల్యమే, పరలోకంలో కూడా అసాఫల్యమే. ఎందుకంటే ప్రళయం ఎప్పుడు వస్తుందో దూరపు మాట, చావు చాలా పెద్ద ప్రళయం. అల్లాహ్కి నబీ ఏమన్నారు, ప్రళయం ఎప్పుడు వస్తుందో చాలా దూరపు మాట, చావు అనేది చాలా పెద్ద ప్రళయం. విశ్వాసికి చాలా తొందరగా వచ్చేటువంటి ప్రళయం ఏంటంటే చావే, మృత్యువే. మృత్యు ఏంటంటే అల్లాని కలపడానికి ఒక మంచి మార్గం. ఏ యొక్క నిజమైన విశ్వాసి కూడా చావుకు భయపడ్డు, కానీ మంచి చావు రావాలి అని ఎప్పుడు తహతహలాడుతుంటాడు. అల్లా మంచి చావును ప్రసాదించు, నీకు ఇష్టమైన పని చేస్తూ నా ప్రాణం పోయే భాగ్యం ప్రసాదించు, ఇలా అల్లాతో విశ్వాసి వేడుకుంటాడు. అందుకోసమే సోదరీమల్లారా, ఎన్ని మాటలైతే మీతో చెప్పడం జరిగిందో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరే బాధ్యులు, ఆడవారే బాధ్యులు ఇంటి శుభ్రం విషయంలో, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో. అదేవిధంగా మగవాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైతే మస్జిదులు సందుల్లో ఉంటాయో ఆ సందుల్లో ఉండేటప్పుడు అతి ముఖ్యంగా వాహనాలు వచ్చే వారికి వెళ్లే వారికి అడ్డంగా మనం పెట్టకూడదు. కొన్ని మెయిన్ రోడ్డు మీద మసీదులు ఉంటాయి. ఉదాహరణకి ఈ ఊర్లో కూడా మెయిన్ రోడ్డు మీద మసీదు ఉంది, మా సొంతూరు పాలకొల్లో కూడా మెయిన్ రోడ్డు మీద మసీదు ఉంది. రోడ్ల మీద ఎంత దారుణంగా పెడతారంటే, కొద్దిమంది సైకిళ్ళు బళ్ళు అడ్డంగా, అల్లా క్షమించుగాక, ట్రాఫిక్ అంతరాయం కలుగుద్దండి, ట్రాఫిక్ అయిపోద్ది అంతా కూడా అక్కడ. అరే, మనం నమాజులు చేస్తే వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టాలా, మనం నమాజులు చేస్తున్నామని వేరే వాళ్ళు కష్టపెట్టాలా? ఇది కాదు కదా ఇస్లాం చెప్పింది. అందుకోసమే కాస్త పక్కకు పెట్టాలి. అదేవిధంగా చెప్పులు ఎంత దారుణం అంటే అల్లా క్షమించుగాక, చెప్పులు స్టాండ్ ఉంటుంది, ఆ పక్కనే పడుతుంటారండి. అర్థం కాదు కొద్దిమందికి. స్టాండ్ ఎందుకు పెట్టాం మేము? ఆ స్టాండ్ లో పెట్టుకొని కొద్దిగా నీట్గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది అని స్టాండ్ పెట్టారు మసీద్ కమిటీ. మనం స్టాండ్ లో పెట్టడం అనేసి అడ్డంగా పెట్టేస్తుంటారు కొద్దిమంది, అలా వెళ్ళేవాళ్ళు కనుగొని పడిపోతుంటారు కొద్దిమంది. ఈ రెండు పొరపాట్లు కూడా మనం చేయకూడదు. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులు అయితే సున్నత్ చదువుకోలేదు ఆ సోదరులు సున్నత్ అదా చేసుకోండి.